జంపన్న వీరమరణం పొంది ఆత్మార్పణం చేసుకున్న తర్వాత విషయం తెలుసుకున్న సమ్మక్క ఆదిపరాశక్తి తన ధైర్య సాహసాలని తెగించి మరి కాకతీయులపై ఒంటరి యుద్ధం చేసేందుకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో కాకతీయ సైన్యం చేతుల్లో ఒక దొంగ దెబ్బకు గురై తమ బల్లెం వీపులో బల్లెం దిగినా కానీ ఏమాత్రం జడవకుండా వెన్నుచూపని వీరవంతగా కాకతీయ సామ్రాజ్య సైనికులతో పోరాటం చేసి వారిని తరిమి కొడుతుంది. అనంతరం ఇక్కడి నుండి ఈ మేడారంకు ఈశాన్యం వైపున్న చిలకల గట్టు వైపు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పటి నుంచి సమ్మక్క తల్లి అసలు ఏమైంది, ఎక్కడికి పోయింది అనేది అది ప్రశ్నార్థకంగానే గోప్యంగానే మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఉన్న కోయరాజులు అత్యంత పవిత్రంగా ఒక దేవతల కొలిచే ఆదిపరాశక్తి అసలు ఏం జరిగింది, ఎక్కడ పోయిందని ఈ ప్రాంతం మేడారం ప్రాంతం అంత ఎతకగా కొద్ది రోజుల తర్వాత వాళ్లకు ఆ చిలకల గట్టు పైన ఓ నమిలినారు చెట్టు కింద కుంకుమని దర్శనమిచ్చిన తర్వాత ఆమె సమ్మక్క తల్లిగా భావించి అప్పంచలి ఈ జాతర చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు భక్తులందరి దృష్టిలో అమ్మవారు ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చండి. ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ, ప్రతి సంవత్సరం ఏ జాతర చూసినా ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే జాతరకు ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ జాతర పెరుగుతూనే వస్తుంది తప్ప ఇప్పటివరకు తగ్గిన దాఖలాలు లేవు. ఇది ప్రస్తుతం కొద్ది ప్రాంతాల వరకే ఉండేది. గత 1996లో ఇది అప్పటి ప్రభుత్వం తీసుకున్న తర్వాత దీనికి రాష్ట్ర హోదా కల్పించింది. అప్పంచల్లి కొద్ది నిధులు కేటాయించుకుంటూ ఈ జాతరను డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. ఆదివాసుల చరిత్ర కూడా ఇప్పుడు ఖండాంతరాలు దాటి ప్రస్తుతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన కుంభమేళగా ఇది పేరుగాంచింది. ఇప్పుడు మీరు స్థానికంగా ఉండే కదా, మీ పూర్వీకుల చరిత్రల ఆధారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జాతర ఏ విధంగా జరిగేది, ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి? గోవిందరాజులు సారలమ్మ వారిపై యుద్ధానికి తిరుగుబాటుకు పూనుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళపై కాకతీయ సైనికుల్ని ఎదిరించి వీర పోరాటం చేసి అందులో వీరోచిత పోరాటంలో మిగతా వాళ్ళంతా మృత్యువాత పడతారు. ఒక జంపన్న మాత్రం కొన ఊపిరితో ఉండి రక్తం చిందుతున్నా కానీ భీకర యుద్ధం కొనసాగిస్తూనే తాను కాకతీయుల చేతుల్లో చావద్దు, చస్తే స్వతహాగా నేనే ఆత్మహత్యం చేసుకోవాలి తప్ప నన్ను ఎవరు చంపే ధైర్య సాహసం చేయొద్దు, నేను ఎవరి చేతిలో చావా అని చెప్పేసి వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ పక్కనే ఉన్న ఈ సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. దీంతో అప్పుడు ఈ వాగు మొత్తం ఎరిపెక్కి అది జంపన వాగుగా మారింది. నాకు చిన్న సందేహం ఏంటంటే, ఇక్కడ కాకతీయ రాజులకు ఈ మేడారం రాజులు సామంత రాజులా లేకుండా స్వతంత్ర రాజులా? సామంత రాజులుగానే పనిచేశారు. అయితే ఇక్కడ కరువు ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు వాళ్ళ కప్పం కట్టడం మానేయడంతో కాకతీయ రాజులు వీళ్ళను శిస్తు కట్టాల్సిందే, మీరు కరువు ఉన్నా కాటకాలు ఉన్నా మేము పట్టించుకునేది మాకు కట్టాల్సినప్పుడే అప్పుడు స్వతంత్ర రాజ్యం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసులతో కలిసి ఇక కోయ రాజ్యంగా స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఈ జంపన్న వాగుకు ఈ చరిత్రను దృష్టిలో ఉంచుకొని మేడారం వచ్చే ప్రతి భక్తుడు మొట్టమొదటిసారిగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే అమ్మవార్ల గద్దెరకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు మొక్కులు సమర్పించుకుంటున్నారు. మన ప్రతినిధి చెప్పిన విధంగా ఈ జంపన్న వాగు చరిత్ర అయితే చాలా వరకు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ జంపన్న వాగులోనే పుణ్యస్నానాలు చేసి దాని తర్వాతనే అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు అనేది సమర్పించుకుంటారు అనేసి ఇక్కడ మన అన్న ఇక్కడ చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ 4 రోజులు జరిగే ప్రాముఖ్యతను చాలా మంది మనకు అనేక విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.